హే వాట్స్ గైస్, వెల్కమ్ టు ఆల్ ఫర్ తెలుగు. అండ్ ఇవాళ అయితే మనం ఎరెస్ట్ అండ్ మై ఎక్స్ప్లెనేషన్ ఎపిసోడ్ 3 అయితే చూడబోతున్నాం అనమాట. అండ్ ఈ వీడియో అయితే మనకు నిన్న రావాలి, బట్ నేను చాలా లేజీ కదా, అందుకని నిన్న వీడియో రికార్డ్ చేయలేదు. సో ఇవాళ అయితే మనం వీడియో రికార్డ్ చేసి అయితే పబ్లిష్ చేయబోతున్నాం అనమాట. అండ్ మనమైతే ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. అండ్ మనకు ఎపిసోడ్ 3 స్టార్టింగ్లోనే మన సతురోకి అండ్ ఆల్సో ఒక స్టూడెంట్కి అయితే సర్ఫింగ్ రేస్ అయితే చేస్తారనమాట. అండ్ అందులో మన సతురు అయితే కావాలనే ఓడిపోతాడు, ఎందుకంటే ఆ స్టూడెంట్ నేషనల్కి కూడా సెలెక్ట్ అయ్యాడనమాట. రోజు ఎంతో ప్రాక్టీస్ చేస్తాడు, తను కానీ ఓడిపోతే తను డిమోటివేట్ అయిపోతాడు అని అయితే మన సతురు అయితే కావాలని ఓడిపోతాడు. దీని తర్వాత అయితే మన సతురు అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట. తనైతే కాయో ఎప్పుడు కిడ్నాప్ అవుతానని అయితే తను ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే తనకు గుర్తొస్తుంది ఏంటంటే కాయోతో పాటు ఇంకో 2 స్టూడెంట్స్ కూడా అయితే కిడ్నాప్ అయితే అవుతారనమాట. అండ్ ఆ 2 స్టూడెంట్స్ యొక్క ఏజ్ వచ్చేసి 11 years, బట్ మన కాయోది మాత్రం 10 years. అంటే మన హీరో ఏమనుకుంటాడంటే తన బర్త్డే రోజే తన బర్త్డే ముందు రోజే తనైతే ఎవరో కిడ్నాప్ చేస్తారని అయితే తను ప్రెడిక్ట్ చేస్తారనమాట. అండ్ అలాగే జరుగుద్ది కూడా, అంటే అది మనకు సీరియస్ ముందుకి వెళ్తే తెలుస్తుంది. అండ్ తనైతే కాయోనైతే అడగడానికి అయితే ట్రై చేస్తాడనమాట తన డేట్ ఆఫ్ బర్త్ని, బట్ కాయో ఇగ్నోర్ చేసి వెళ్ళిపోద్ది. అండ్ అప్పుడే తను స్టాఫ్ రూమ్కి అయితే వెళ్తాడనమాట. అక్కడ రిజిస్టర్లో అందరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది కాబట్టి చూసుకోవాలని అయితే వెళ్తాడు. అండ్ అప్పుడే అక్కడికైతే మన సార్ అయితే వస్తాడనమాట. అండ్ సార్ వచ్చి సరిగ్గా అయితే ప్రెడిక్ట్ చేసేస్తాడు ఎందుకు మన సతురు అయితే ఇక్కడికి వచ్చాడనని. తనైతే అడుగుతాడనమాట, నువ్వు కాయో బర్త్ ఆఫ్ డేట్ తెలుసుకోవాలంటే ఇదిగో ఈ రిజిస్టర్లో చూడు అని అయితే తనకి బుక్ ఇస్తాడు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన సతురు బర్త్ ఆఫ్ డేట్ అండ్ ఆల్సో కాయో బర్త్ ఆఫ్ డేట్ 2 సేమ్. అది March 2nd, అంటే తను కిడ్నాప్ అయ్యేది March 1st. అండ్ దానికైతే మనకైతే సరిగ్గా 11 days అయితే ఉంటాయన్నమాట. అండ్ తర్వాత మన సతురు అయితే పార్క్ అయితే వెళ్తాడనమాట, ఎందుకంటే కాయోతో మాట్లాడడానికి. బట్ అక్కడ కాయో అయితే ఉండదు. అండ్ అక్కడ మన యూకి అయితే ఉంటాడనమాట. అండ్ తనైతే యూకి ఇంటికి వెళ్తాడు. అండ్ యూకిని అడుగుతాడు, ఏమంటే నీకు కాయో తెలుసా అని అయితే యూకి అడుగుతాడు. అండ్ యూకి అయితే అఫ్కోర్స్ ఆన్సర్ ఇస్తాడనమాట, నాకు తెలుసా అని అయితే అంటాడు యూకి. అండ్ తనైతే ఇంటికి వెళ్ళేటప్పుడు తన కాయో ఇంటికి కూడా వెళ్తాడనమాట. వెళ్ళేటప్పుడు అక్కడైతే కాయో బుక్స్ అండ్ బ్యాగ్ అయితే పడిపోయి ఉంటుంది. అండ్ అక్కడ తన గ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకొంచెం ముందరికి వెళ్తే అక్కడైతే కాయోకి ఫుల్గా దెబ్బలు తగిలైతే పడిపోయి ఉంటుంది. అండ్ అప్పుడే వాళ్ళమ్మ వచ్చి సతురుని దొబ్బేసి కాయోని అయితే తీసుకెళ్తూ ఉంటుంది. అండ్ సతురు అయితే అడుగుతాడు, కాయోకి ఎందుకు ఇలా దెబ్బలు తగిలినాయని అయితే అడుగుతాడు. దానికి వాళ్ళమ్మ ఏమంటుందంటే, కాయో నువ్వే ఆన్సర్ ఇవ్వు అని అయితే కాయో అయితే చెప్తుందనమాట. అండ్ కాయో ఏం ఆన్సర్ ఇస్తుందంటే, నేను కింద పడి ఇలా దెబ్బ తగిలింది అని అయితే అంటారు. అండ్ టుమారో మార్నింగ్ మన కాయో అయితే కొంచెం లేట్గా అయితే వస్తుంది. అండ్ అఫ్కోర్స్ మన కాయోకి దెబ్బలు తగిలినట్టయితే మళ్ళీ కొంచెం కనిపిస్తాయన్నమాట. దాని తర్వాత అయితే మనకైతే లంచ్ పార్టీ కోసం అందరూ మనీ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. దాంతో మన సతురు వచ్చి తన సార్కి అయితే కంప్లైంట్ ఇస్తాడు ఇలాగా. అండ్ మన సార్కి అది ఎప్పటి నుంచో తెలుసు, బట్ ఎవరు ఏం చేయలేరు. వాళ్ళ మదర్ ఒక అబ్యూస్డ్ మదర్ అనమాట. అక్కడికి చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు త్రీ టైమ్స్ వచ్చారు, బట్ ఆ 3 times వాళ్ళైతే ఎస్కేప్ అయిపోతూ ఉంటారనమాట. అంటే అక్కడ నుంచి ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళడము కానీ బయటికి వెళ్ళిపోతారనమాట. అండ్ దాంతో చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకైతే ఏమీ తెలియదన్నమాట. సో అండ్ దాని తర్వాత అయితే మనకు లంచ్ పార్టీ కోసం ఎత్తిపెట్టిన డబ్బులన్నీ అయితే పోతాయి అన్నమాట. అండ్ అందరి బ్యాగ్స్ చెక్ చేస్తారు. అండ్ మన కాయో బ్యాగ్లో అయితే ఆ మనీ అయితే దొరుకుద్ది. అండ్ దాంతో అందరూ కాయోని దొంగ అంటారు. బట్ సతురు మాత్రం అది తను చేయలేదు అని అయితే ప్రూవ్ చేస్తాడనమాట. అది చేసింది ఇదిగో ఈ పాపే, ఆ పాప పేరు నాకు తెలియదు. నెక్స్ట్ రోజు సాయంత్రం వచ్చేసి ఏమవుతుందంటే తను కాయోని తీసుకెళ్ళి ఒక మంచు పర్వతంకి అయితే వెళ్తారనమాట. అండ్ అక్కడ
మనకైతే ఒక బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ అయితే కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మన సార్ అండ్ ఆల్సో కెన్యా అయితే స్టాఫ్ రూమ్లో ఉంటారనమాట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అయితే మనకైతే చూపివ్వరు. అండ్ ఇక్కడితో మనకైతే థర్డ్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది.